నా పేరు గోపయ్య, ఉయ్యూరు గోపయ్య. ఏం చేస్తుంటారన్న? నేను బండి డ్రైవర్ని, బండి తోలుకుంటూ పోతాం. ఆటో, ట్రక్కు తోలుకుంటాం. మరి ఇంకా మీరు ట్రక్ డ్రైవ్ చేస్తున్నా అంటున్నారు, ఎన్నేళ్ళుగా? నేను సుమారు 10 ఏళ్ళ నుంచి చేస్తాను. 10 ఏళ్ళ నుంచి. ఎంతవరకు చదువుతున్నారు? నేను ఐటీఐ డిస్కంటిన్యూ చేసి. సరే, గత 5 ఏళ్ళుగా మీరు చూసిన అభివృద్ధి అనేది ఏముండొచ్చు అనుకోవచ్చు ఇక్కడ ఆంధ్రాలో చూస్తే? ఎందుకంటే మీరు 24 గంటలు ట్రక్ తోలుతూ ఉంటారు కాబట్టి, రోడ్లపైన ఉంటారు కాబట్టి, మరి అభివృద్ధి అనేది ఏ విధంగా అనిపిస్తుంది? అభివృద్ధి అనేది అయితే ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ మాది అంతా రాజధాని ప్రాంతం అయ్యి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ బాగుండేది, వ్యాపారాలు బాగా జరిగాయి. మాకు ఎక్కువ కిరాయిలు ఉండేవి, బండి రోజు కిరాయిలకి వెళ్తూ ఉండేది. మా రోజు జీవనోపాధి బాగుండేది, కుటుంబంతో మేము చక్కగా సంతోషంగా ఉండేవాళ్ళం. తర్వాత 2019 అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానులను పెట్టి ఇక్కడ వ్యాపారాలన్నీ ఆపేసి కక్షపూరితంగా ప్రవర్తించడం వలన కంపెనీలు కూడా ఎవరు రాక అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోయేసరికి మాకు కిరాయిలు ఇప్పుడు ఏమన్నా వ్యాపారాలు నడిస్తేనే కదా మా కిరాయిలు మమ్మల్ని ఏమన్నా అడిగేది. మరి ఆ వ్యాపారాలు నడవక, మా కిరాయిలు లేక, వారంలో ఒక రోజే ఉంటే అటు ఈఎంఐలు కట్టుకోలేక, ఫైనాన్స్లు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే రోడ్లు అనేవి సరిలేక, ఒక్క నేషనల్ హైవేలు తప్పితే మామూలుగా జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఏమి లేక ఆ రోడ్లలో తిరిగి మా బళ్ళు పాడైపోయి రిపేర్లు అయ్యి చాలా ఇబ్బందులు పడి, ఆ రిపేర్లకి చాలా డబ్బులు పెట్టి సరైన ఫైనాన్స్లు కట్టుకోక అప్పుల పాలైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గర వస్తున్నాయన్న, మరి ఎంపీగా ఎమ్మెల్యేగా 2 కూడా దగ్గరనే ఉన్నాయి ఎలక్షన్లు. మరి ఎంపీగా అయితే చూసుకుంటే కిలార్ రోషయ్య గారు ఇక్కడ మనకు పోటీ చేస్తున్నారు అక్కడ వైసీపీ నుంచి. మరి అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. మరి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే కదా కిలార్ రోషయ్య. ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఎవరిని ఎన్నుకుంటారు మరి? కిలార్ రోషయ్య అక్రమాలకే లేకపోతే అక్రమ సంపాదనకే మా ఊరే నిలువెత్తు సాక్ష్యం. మీరు ఒకసారి మా ఊరు తోటలు కానీ చూస్తే ఎంతెంత లోతువి 100-150 అడుగులు లోతువి ఈ నియోజకవర్గంలోనే, ఆ నియోజకవర్గం మొత్తం మీద మా ఊరి మీదే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా క్వారీల మీద సంపాదించి ఆయన మా ఊరు మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఇంకా అతన్ని ఎంపీగా పెట్టి చేసి మళ్ళీ మా మీద ఇచ్చేసానికి అసలు మేమైతే ఇంకా రెండోసారి రోసయ్య వచ్చినా కానీ మీకు దండము, మా ఊర్లకి రావద్దు, మాకు ఇది బోట్లు అడగొద్దు, మా ఊరికి మీరు చేసిన ద్రోహం అన్యాయం చాలు, మీకు వద్దు దండం అయ్యో బాబు అని పెట్టుకునే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మరి ఎవరిని గెలిపించుకుంటారు? ఇక్కడ ఎవరంటే మన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అంతకుముందు పాలన చూసాము 2014 నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సంగం డైరీకి, పాడి రైతులకి అందరికీ అందుబాటులో ఉంటూ ఇక్కడ అందరినీ మంచి చెడులు చూసుకుంటూ, మాకు ఏ చిన్న ఆపద వచ్చినా కానీ ఇంటికి వచ్చి పరామర్శించడం కానీ లేదా ఫంక్షన్లకు వచ్చి చేయటం కానీ మనుషుల్లో ఉండే ఆయన్నే ఎంపీ గారంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు ఆయన పెమ్మసాని, ఆయన గురించి మాకు తెలియదు. కానీ ఆయన అంతకుముందు అమెరికాలో వాటిల్లో ఆయన చేసినవి మామూలుగా సోషల్ మీడియా ద్వారా కానీ ఆయన చెప్పే విధంగా చూస్తున్నాము. ఆయన దీనికి సమర్థవంతుడని, ఆయన సొంత డబ్బులతో మాకు నియోజకవర్గంలో మీకు చేసి పెడతానని ఆయన హామీలు ఇస్తున్నాడు. ఆయన హామీ ఇస్తుంటే ఆయన మీద మాకైతే నమ్మకం ఉంది, గెలిపిస్తాం కంపల్సరీగా. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.